వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసరికి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఐ భీమవరం అనే గ్రామం వచ్చామన్నమాట. ఈ గ్రామం ఏంటి అంటే ఆకివీడి మండలంలో ఉంటుంది. ఈ ఆకివీడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. అలాగే మనకు భీమవరం నుంచి చూసుకుంటే 26 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. ఇంకా ఈ గ్రామం గురించి చెప్పాలి అంటే కనుమూరి బాపిరాజు గారిది ఇదే గ్రామం. ఈ గ్రామంలో చూడడానికి ఇళ్ళు ఇక్కడ, అలాగే మనకి వేద పాఠశాల, ఇవన్నీ గ్రామం కూడా చాలా బాగుంటుందంట. మనం ఒకసారి గ్రామం లోపలికి వెళ్ళి గ్రామం ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. ఈ ఐ భీమవరం గ్రామం గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న అలనాటి ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకోవాలి. పూర్వం ఏ విధంగా అయితే ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసి మధ్యాహ్నం 11 లోపు భోజనం, సాయంత్రం భోజనం వచ్చేసరికి చీకటి పడకముందే ఎలా తినేవారో ఈ గ్రామంలో ఇప్పటికీ అదే విధానాన్ని కంటిన్యూ చేస్తారు. అందుకే ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఈ గ్రామంలో ఎక్కువగా కనుమూరి వారు కనిపిస్తారు. టీటీడీ చైర్మన్గా పనిచేసిన కనుమూరి బాపిరాజు గారిది ఈ గ్రామమే. అలాగే రఘురామకృష్ణరాజు గారిది కూడా ఈ గ్రామమే. ఈ గ్రామాన్ని ఒకప్పుడు కోడిపందాల విషయంలో తెలుగువారి లాస్ వేగాస్గా పిలిచేవారు. అప్పట్లో ఈ గ్రామంలో 70 కోట్లు చేతులు మారేవని అంచనా. మరి ఇప్పుడు కోడిపందాలకి ఈ గ్రామం పేరు ఎందుకు వినిపించడం లేదు? అలాగే ఈ గ్రామంలో ఎటు చూసిన అందమైన బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఇక వీటన్నిటి గురించి ఈ గ్రామం చూస్తూ అయితే మాట్లాడుకుందాం. ఇక మన ఈ గ్రామం కనుమూరి బాపిరాజు గారిది అని చెప్పుకున్నాం కదా. ఆయన టీటీడీ చైర్మన్ చేశారు కదా గతంలో. ఆయన కృషి వల్ల ఈ గ్రామంలో ఈ వేద పాఠశాల అయితే వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి 4 వేదాలు నేర్పుతారన్నమాట. చాలా చోట్ల అన్ని వేదాలు నేర్పరు, ఇక్కడ 4 వేదాలు నేర్పుతారు. అదేవిధంగా ఇక్కడ స్ట్రెంత్ కూడా 100 పైనే ఉన్నారు. ఇక్కడ ఇంకో ప్లస్ ఏంటి అంటే ఇక్కడ సీట్ వస్తే వాళ్ళకి 5th క్లాస్ తర్వాత ఇక్కడ సీట్ వస్తే 12 సంవత్సరాలు వేదం చేయాల్సి ఉంటుంది. ఈ 12 సంవత్సరాలకు ముందే 3 లక్షలు వాళ్ళ పేరున డిపాజిట్ చేస్తారంట. ఈ 12 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ 3 లక్షలకి ఇంట్రెస్ట్తో కలిపి వీళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన ఆ అమౌంట్ వీళ్ళకి ఇచ్చి పంపుతారన్నమాట. ఆ 3 అనుకున్నది అప్పటికి 6 లక్షలు అవ్వచ్చు, 7 లక్షలు అవ్వచ్చు. ఎంతైనా వీళ్ళ సర్టిఫికేట్తో పాటు ఆ అమౌంట్ కూడా తీసుకుని వెళ్తారన్నమాట. ఒకసారి టీటీడీ వేద పాఠశాల ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం.
తెలుగు వస్తుంది. 2 సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలు ఉండాలి. మధ్య మధ్యలో వెళ్తూ ఉంటావు ఇంటికి. మరి ఎలా ఎన్ని రోజులు పడుతుంది ఇంటికి వెళ్ళి రావడానికి? 2 రోజులు. ఇంకా ఫుడ్ అన్నీ ఇక్కడే మాట. ఓకే. తర్వాత మళ్ళీ మీకు జాబ్స్ ఎందులో ఉంటాయి? మీకు టీటీడీలో ఉంటాయా? 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మామూలు బయట కూడా చేసుకోవచ్చా పూజలు అయ్యి? ఓకే. సీట్ వచ్చిందా నీకు ఇందులో? అంటే అదే ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ బాగా పాస్ అయ్యావన్నమాట. ఓకే. మనం ఈ ఐబీఎంవరంలో ఏంటి అంటే హౌసెస్ చాలా డిఫరెంట్గా అప్పట్లో కట్టినవి కూడా ఒక మోడల్లో కనిపించవు మనకి. కొత్త మోడల్స్లో అయితే ఇక్కడ మనకి ఇల్లు కనిపిస్తున్నాయి. సార్ నమస్తే అండి. ఈ ఇల్లు కట్టి ఎన్ని సంవత్సరాలు? 1964లో. మీ తాతయ్య గారు వాళ్ళు కట్టారు? మీ మావయ్య గారు కట్టారు. ఇది కొంచెం డిఫరెంట్గా, అంటే అప్పట్లో ఏమన్నా ప్లానింగ్ అది ఏమన్నా ప్లాన్ చేసే కట్టించారు. అంటే ఇప్పుడు అంటే మనం మేస్త్రీలు అది అప్పుడు కూడా అలానే అప్పుడు కూడా పొలపోడు కదా పత్రికలు కట్టాడు. కట్టేవాళ్ళు ఉన్నారు కానీ కట్టించుకుంటుంది మేళ. ఆ రోజులు అంటే డబ్బు ఎక్కువ ఇది బాగుంది కాబట్టి ఇది కట్టించుకున్నాను. ఈ మోడల్ కట్టించారు అనమాట. అప్పుడు మనకి ఎలా తెలిసి అండి? ఇప్పుడు అంటే మనకు పేపర్లు ఇవి చూపిస్తున్నారు, అప్పుడు కూడా అలా ఏమన్నా ప్లాన్స్ ముందు చూపించేవారు? ముందు అంటే ఆ మేస్త్రే ఉన్నాడు, అది అప్ చెప్పేసాం. ఆ ప్లాన్ ప్రకారం అతనే కట్టేసాం. అప్పట్లో ఎంత అయి ఉంటుందనండి దీనికి? 1,50,000. అప్పుడు 1,50,000 అయింది. ఇప్పుడైతే ఎంత అవుతుంది అసలు? ఎన్ని గదులు ఉంటాయి సార్ ఇంటి మొత్తం? కింద 3 బెడ్రూములు. ఓకే. పక్కన 2 బెడ్రూములు, పైన 3 బెడ్రూములు. ఓకే. 10 బెడ్రూములు. అప్పట్లో అంటే ఇంకా గానుగు సున్నంతో వచ్చిందంటారు స్లాబ్ అది. సార్ చూద్దాం. ఓకే ఓకే. మీరే అబ్బా బాగుందండి హౌస్, చాలా బాగుంది. ఓకే. ఇదంతా హాల్ వస్తుంది మాట. ఈ ఫేసింగ్ ఏంటంటారండి మీ ఇల్లు? ఇప్పుడు ఇది ఫేసింగ్ తూర్పు. ఇది బెడ్రూమ్ మాట. ఇది బెడ్రూమ్. ఓకే. అంటే అప్పట్లో ఇంక ఇలా వేసి పైన స్లాబ్ వేసి ఎవరేమో అంతే. మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. ఇది బెడ్రూమ్ అంటారండి ఇది? అదే బెడ్రూమ్. ఇదంతా టేక్ దూలం ఇది. అబ్బా 60 years అండి. ఓకే. అప్పటికే 60 సంవత్సరాలు అయిపోయిన కర్ర కొని దీనికి వేసారు. ముదర కర్ర. ఓకే. ఇప్పుడు ఇంక అసలు ఏం లేదు, అసలు నీట్గా ఇప్పుడు ఇదో ఇప్పుడు కట్టిన బిల్డింగ్ లానే కనిపిస్తుంది. ఇదో బెడ్రూమ్. ఇదో బెడ్రూమ్. ఓకే. ఇది లైన్ గల ఇదో బెడ్రూమ్. ఇదో బెడ్రూమ్. ప్రతి గది ఒక గదికి అటాచ్ ఉంటుంది అనమాట. అప్పుడు అటాచ్డ్ ఉండేవి కాదు కదా, ఇప్పుడు ఏంటంటే సైడ్ ఉంటాయి అన్నమాట బాత్రూమ్. మీరేం మార్చలేదు అప్పటి నుంచి ఏమి. పక్కన ఇది కూడా షేప్ బాగుంటుంది. ఓకే. ఇది ఒకసారి తీసుకో. చాలా కలపవాడు ఉంటారు మొత్తం ఇల్లు అంతానండి. ఇలా పైకి వెళ్ళిపోవచ్చు మాట అండి. మీరు ఇందులో ఉంటారా? అవునండి. ఓకే. ఈయన ఎవరండి? ఈయన మీ మావయ్య గారు తండ్రి. మీ మావయ్య గారు తండ్రి కట్టిద్దు. మీ మావయ్య గారు కట్టిద్దు. ఓకే. మీ మావయ్య గారు వ్యవసాయం అంటారండి? వ్యవసాయం మొత్తం. ఇప్పుడు అంటే చెరువులు కూడా ఎక్కువ. ఇప్పుడు చెరువులు. ఇప్పుడు చెరువులు. అప్పుడులో మీరు వ్యవసాయం చేసేవారు. అసలు ఇల్లు ఎక్కడా కూడా అసలు సున్నా. గుమ్మాలు చూడండి. ఇది ఇప్పుడు సింహద్వారం ఇది అంటారు, అట్నుంచి అంటారు. అది ఇటు అటు కూడా ఉంది. తూర్పు ఉత్తరం కూడా. అసలు ప్లానింగ్ చూడండి. అసలు ఇలా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్లానింగ్ చూడలేదు. సైకిల్ ఇంకా వాడుతున్నారంటారండి? మాంగారు సైకిల్ ఇప్పటికే అలాగా గుర్తుగా ఉంచుకున్నా. మీ మావయ్య గారిది ఇది ఇల్లు కట్టించిన ఆయన సైకిల్ ఇది. ఓకే. ఓకే. సెంటిమెంట్ ఉంచమన్నారు. ఉంచడం రికార్డ్ అయితే మీరు ఇంకా నీట్గా ఇప్పుడు వర్కింగ్ లోనే ఉంచారు దీన్ని. ఓకే. అది ర్యాలీ సైకిల్ అని.
మంచి పేరు ఆ సైకిల్. సామాన్లు దొరుకుతున్నాయి అంటారా మరి ఇక్కడ? సైకిల్ సామాన్లు అన్నీ ఇంగ్లాండా? ఓకే. ఇల్లు కట్టించిన ఆయన సైకిల్ గుర్తుగా ఉంది. ఈయన అంటారు ఇల్లు కట్టించిన ఆయన? ఈయన. ఓకే. ఆయన పేరేంటండి? నరసింహరాజు గారు. నరసింహరాజు గారు. ఇంటి మేడ నరసింహరాజు. మేడ నరసింహరాజు గారు అంటారా? ఓకే ఓకే. మీ ఊరు వచ్చి మేడ నరసింహరాజు గారు అంటే ఈయనమాట. ఇంటి పేరు ఏమొస్తుంది? కనుమూరు. కనుమూరు. ఐబీఆర్ అంటే కనుమూరు. అందరూ కనుమూరు వాళ్ళు ఉంటారు. మీది మారుతుందేమో మళ్ళీ. కోనపరాజు. కోనపరాజు. ఓకే ఓకే. మీ నాన్నగారు. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు సార్? ఉండి నుంచా? ఓకే. బాబురావు గారు మేనత్త మాట ఆవిడ. ఓకే. సేమ్ మీలోనే ఉన్నారు ఆయన. ఓకే. ఇలా రౌండ్ హాల్ మాట అండి ఇలాగా. ఓకే. కిటికీలు చూడండి అసలు ఎంతెంత ఉన్నాయి. ఇది సింహద్వారం. ఓకే. అంటే 1 year ఏమైనా పాలసీ ఇచ్చారంటే ఈ మధ్య ఎప్పుడో 10 ఏళ్ళు అయిందమ్మా. ఓకే. 10 సంవత్సరాల క్రితం వేయించింది. ఈ పండగలకి ఏం చేస్తారని దులిపించి తడిబోటు అది పెట్టి తుడిపిస్తారు. ఇంకేమైనా విశేషాలు చెప్పారండి? ఎవరు వచ్చి చెక్కారు ఏంటనేది తెలియదు కదా. అప్పుడు ఈ ఇండ్లు కట్టినప్పుడు విశేషాలు ఏమైనా చెప్పారంటారా? ఎవరు వచ్చి చెక్కారో సింహద్వారం? చెరుకు చేతి వర్క్. ఓకే. చెరుకు మిల్ నుంచి వచ్చి ఎక్కారన్నమాట. కంసాలతం చెక్కారు అంటే ఇది వరకు వడ్రింగ్లు వెళ్ళే చేసేవారు అనుకుంటా. ఇది జగడానికి కరెంట్కి తర్వాత పెట్టినప్పుడు ఓకే. ఇంగ్లాండ్ కంపెనీ మాట అండి అది. అప్పటి నుంచి ఇప్పుడు ఇలా అలాగే ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత కరెంట్ మీ హయాంలోనంటారా ముందు? ఓకే. మీకు అంత ఐడియా ఉంది. కరెంట్ లేనప్పుడు ఇది కట్టారన్నమాట. దీపాలు వాడేవారు అంటారండి అప్పుడు ఇది కట్టినప్పుడు? అవునండి అవును. ఇల్లు 56లో ఇప్పుడు కట్టారు. తర్వాత ఇల్లు అయి పూర్తి అయ్యాక కరెంట్కి అక్కడి నుంచి తెచ్చి కట్టారు. అంటే వైరింగ్ బయటే కదా మరి. ఇప్పుడు అంటే లోపల నుంచి నడుపుతారు. ఓకే. ఓకే ఓకే. ఇదొక బెడ్రూమ్ అంటే చంద్రబాబు నాయుడు గారితో మీరేనా? అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారు సార్? ప్రస్తుతానికి ఏం లేదు, వరకు ప్రెసిడెంట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మీ ఇంటికి వచ్చారండి? కాదు, 2014లో సీఎం అయినప్పుడు కలిసాం. ఓకే. అది రఘురామకృష్ణరాజు కింద 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 ఫోటో. కొడుకు నేను, నాకు కజిన్ అవుతారు వీళ్ళంతా. అంతా ఓకే. చాలా చల్లగా కూడా ఉందండి ఇల్లు. ఇలా మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు. అటాచ్ బాత్రూమ్ మేము కట్టే ఉంచాం, తర్వాత కట్టించాను. ఇదో బెడ్రూమ్. మొత్తం అంతా టేకే. ఓకే. మీకు 90 years. ఇప్పుడు మీ ఊర్లో హెల్త్ కూడా కొంచెం మార్నింగ్ వాకింగ్ ఇవన్నీ కరెక్ట్గా స్ట్రిక్ట్గా చేస్తూ ఉంటారంట కదా? వెళ్తారండి వాకింగ్ ఇప్పటికి? 90 years ఇప్పుడు మీకు ఉంటారంటారు. మార్నింగ్ వాకింగ్ ఎన్నింటికి ఫుడ్ అయితే తీసుకుంటారంటారు?
టిఫిన్ 11 పోయాను. ఓకే 11:30 భోజనం చేస్తారు మొత్తం ఊరంతా అంతే. చిన్నూరు కదా. ఇది వరకు మన పూర్వం వాళ్ళందరూ కూడా అంతే మార్నింగ్ అలా చేసి 10ంటికి 11ంటికి భోజనం చేసి సాయంత్రం 6 అవగానే సూర్యోదయానికి ముందు తినేసేవారు. అది కంటిన్యూ చేస్తున్నారు. ఓకే ఓకే సార్, థ్యాంక్స్ అండి. ఎందుకు మీ పేరు అడగలేదు నేను. రాముగారు రాము గారు సరే ఓకే. ధాన్యం ఇది వరకు వేసేవారు అంటారండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ధాన్యం కొట్లైనా కూడా. ఇప్పుడు ఇంక వాడట్లేదు. నమస్తే అండి. అదే ఐబీఎంఆర్ అనేసరికి ఇక్కడ పొద్దున్న లెగిసి అలవాట్లు కానీ ఇవన్నీ పాతయ్య కంటిన్యూ చేస్తారని తెలిసిందండి. పాతయ్య కంటిన్యూ చేస్తారు. 5 గంటలు లెగిస్తారు. ఓకే వాకింగ్కి వెళ్తారు. ఓకే ఇక్కడ పక్కన అందరూ కలిసి కట్టుకుని ఉంటారు. ఇది మా పాత బిల్డింగ్. ఇది ఓకే, ఇది మీ పాత బిల్డింగ్. అందుకు మా ఫాదర్ మేడ సత్యరాజు గారు. మేడ సత్యరాజు గారు అండి. నరసింహరాజు గారు మా ఫాదర్ అన్నగారు ఆయన. ఓకే, ఇదండి మేడ అప్పుడులో మేడ. అంటే ఫస్ట్ ఇదేనంటారా మీ ఐబీఎంఆర్కి? ఇంకా ఉన్నాయి. ఇది కూడా ఒక మేడ. ఓకే, ఇది మోడల్ మాట అండి. మధ్యలో పెంకు వచ్చి అటు ఇటు స్లాబ్ అంటారా? స్లాబ్ ఈ ప్లేస్ లో ఉండేది అంటారు ఈ మేడ. ఇక్కడ ఉండి ఎదర్ ప్లేస్ లో ఉండి మార్చి తర్వాత ఈ మేడ కట్టారు వెనక. ఓకే, అక్కడ నుంచి ఉన్నారు మీరేనంటారా? లేదమ్మా, ఎవరంటారు? మనిషి ట్రాక్టర్ డ్రైవర్. తీసేసి ముందే అంటారా ఇది ఫోటో? ఈ బిల్డింగ్ ఉండగానే వెనకాల కట్టాం. ఓకే, ఇది ఎవరంటారు ఫోటోలో? ఈ ఫోటోలో మా ఫ్యామిలీ అమ్మా. ఓకే, మా ఫాదర్, మా పెదనాన్న, మా అత్తలు, మీ ముగ్గురు అత్తలు మాట అండి. ఈ ఫ్యామిలీ ఇక్కడ పుట్టారు. మీరందరూ కనుమూరు వారే కదా ఈరోజు? ఇంకా గేదెల షెడ్లు అయ్యి మెయింటైన్ చేస్తున్నారంటారు? మెయింటైన్ చేస్తున్నాం. గేదెలు, ఆవులు చూద్దామండి అది కూడా ఒకసారి. సార్ టీటీడీలో చేస్తారా సార్ మీరు? నేను డిపిపి మెంబర్ చేశానమ్మా టీటీడీలో. ఓకే, ముందు గవర్నమెంట్లో చేశాను. ఓకే, కూడా కొంచెం మోడల్గా ఉంది హౌస్. ఎన్ని గదులు ఉంటాయి సార్ మీ ఇంట్లో? ఎందుకంటే 50 ఏళ్ళు. ఓకే, ఇంకా మీ ఊరన్నీ కూడా మేడలన్నీ ఒక మోడల్లో లేవు, అన్నీ మంచి మంచి మోడల్స్లో ఉన్నాయి. ఎవరు మీరు కట్టారా మీ నాన్నగారు? ఫాదర్ కట్టారు. నేను కూడా ఉన్నాను. ఫాదర్ కట్టారు. ఇంకా అందరూ ఖాళీగా విశాలంగా కట్టుకున్నారండి ఐబీఎంఆర్ అంటే. ఇంకా బాపిరాజు గారిది రఘురామకృష్ణరాజు గారి ఇల్లు ఇది అంటారు. ఉన్నారేమో కదండి. బాపిరాజు గారు ఉన్నారు కానీ ఆయన కనపడి అన్నారు. ఇది కూడా హౌస్ అంటారండి ఇది? ధాన్యం కూడా. ఓకే, ఇది తర్వాత ఎడ్ల బండి తర్వాత చేయించారండి? బండి చేయించి మామూలుగా అంటే సరదాగా చేయించారంటారా? బండి ఎడ్లు కూడా ఉన్నాయండి. ఓకే, వాడారా పొలానికి? వాడాము. ఓకే, చాలా బాగుంది ఇది. అంటే మీరు అంటే వ్యవసాయానికి వాడింది కాదు ఇది, తర్వాత నీట్గా చేయించుకున్నట్టున్నారు. ఇది వ్యవసాయానికి వాడిందేనమ్మా, నీట్గా చేయించి తర్వాత నీట్గా చేయించారన్నమాట. ఇప్పుడు ఎడ్లు ఉన్నాయంటారు దీని? పొలంలో ఉన్నాయి. ఓకే, కడతారు అప్పుడప్పుడు ఏమన్నా? ఫెస్టివల్స్కి అది సంక్రాంతికి కడతారేమో ఇప్పుడు. మరి ఇలా కట్టడం కోసం ఎడ్లు 2 మేపుతున్నారంటారా? రొటీన్లో వ్యవసాయానికి కూడా వాడుతున్నాయి. ఓకే, ఇంకా మీ ఊర్లో ఎడ్లను వాడుతున్నారు వ్యవసాయానికి? ధాన్యం కొట్లు ఇప్పుడు ఏమన్నా వేస్తున్నారంటారండి ధాన్యం? అంటే ఇప్పుడు తగ్గిపోయినాయి, చేపల చెరువులు వచ్చాక. ఓకే, ఇదేంటి సార్ ఎంత స్ట్రాంగ్ ఉంది ఇదంతా? అంటే ధాన్యం దాంట్లోంచే పడతారు. ఓకే, పట్టినప్పుడు ఇది ఓపెన్ చేస్తారు అన్నమాట.
ఎన్ని బస్తాలు పడతాయి అంటారు రెండిట్ల సామర్థ్యం అండి? ఒక్కొక్కటి 500 పడుతుంది. 500 అంటే 1000 బస్తా పడుతుంది ఇది. 2000 పడుతుంది. 2000 ఓకే. మొత్తం 4 ఉన్నాయి. ఇది సార్ ఇదంతా దోళ్ళ సావిడి. ఇక్కడ కడతారంటారంటే ఇంక పొలానేనండి? పొలానే ఉంటాయి. మీ నాన్నగారు కట్టించారండి ఇది? సత్యనారాయణ రాజు గారు, కనుమూరి. ఇంకెక్కువ ఈ గ్రామం అంతా కూడా కనుమూరు వాళ్ళే ఉంటారు. ప్రస్తుతం చెరువులు అంటారండి గ్రామం అంతా ఇప్పుడు చేసేది? ఓకే సరే, థ్యాంక్స్ అండి. అయితే ఈ ఐబీవరం గ్రామంలో ఏంటి అంటే మనం వచ్చే సిమెంట్ రోడ్ ఒకటి ఉంది కదా, ఇలాంటి రోడ్లు 2 ఉంటాయంటే ఈ 2 కలిపి ఎదరు కలిస్తే అన్నమాట. ఈ మధ్యలో ఉన్నాయన్నీ రాజులు వెళ్ళామట. ఇక్కడ ఎక్కువ వచ్చేసరికి కనుమూరు వారు ఉంటారన్నమాట. వీళ్ళందరి హౌసెస్ కూడా ఎక్కువ ఇంటి పేరు అందరూ కూడా కనుమూరే. ఈ హౌసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఒక హౌస్ చూడవచ్చు. ఈ హౌస్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది కదా. ఇది ఒక మోడల్లో ఉందన్నమాట. మనం మిడిల్లోకి రాగానే గ్రామం మధ్యలో చూడొచ్చు అల్లూరు సీతారామరాజు గారి విగ్రహం, పక్కనే మహాత్మా గాంధీ గారి కనిపిస్తుంది మనకు. అలాగే అక్కడ వచ్చేసరికి స్మారక స్తూపం ఒకటి కనిపిస్తుంది. అలాగే మనకి ఐబీవరం అనేసరికి ముందుగా గుర్తొచ్చి ఇక్కడ కోడిపందాలు. కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కోడిపందాల గురించి కూడా అడుగుదాం. ఈ ఐబీవరంలో ఈ కోడిపందాలు ఎక్కడ జరుగుతాయి ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక ఈ ఐబీవరంలో ప్రతి ఇల్లు ఒక మోడల్ అనుకున్నాం, అదేవిధంగా చూస్తున్నాం. కొంచెం ఫ్రంట్కి వచ్చేసరికి మనకి ఇల్లు కనిపించింది. ఈ ఇల్లు ఇలా మెయింటైన్ చేయాలంటే కట్టడం ఒక ఎత్తు అయితే ఇల్లు మెయింటైన్ చేయడం చాలా కష్టం అన్నమాట. చాలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట ఇల్లు. అలాగే చిన్న చిన్న పూల మొక్కలు ఏంటి ఇవన్నీ ఉన్నాయి. ఇంత నీట్గా కట్టిన ఇల్లు లోపల ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. అవడానికి న్యూ మోడల్గానే కట్టారు. ఈ మధ్యలో కట్టిన హౌసే అయితే చూడవచ్చు మనం. 3 ఫ్లోర్లు ఉన్నాయి. అసలు ఈ లోనికి వెళ్ళి చూద్దాం ఈ ప్లానింగ్ ఏ విధంగా ఉంది, హాల్ ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం.
మన హాల్ చూడొచ్చు. హాల్కి అంటే తూర్పు అనుకుంటా, ఫేసింగ్ తూర్పు దక్షిణాలు అనుకుంటా 2 ఎంట్రన్స్లు అయితే వచ్చినాయి. నమస్తే అమ్మా. అంటే మీ ఊరంతా తీస్తున్నామండి, అన్ని ఇళ్ళు కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. రామరాజు గారు అండి. బాబు వాసు. మీ ఇంటి పేరు ఏమొస్తుందండి? దిండి వాసు. ఓకే, అంటే ఎక్కువ ఓకే. తర్వాత మా అబ్బాయి వాసు. వాసు గారు కట్టారా అంటారు ఇది వాళ్ళ నాన్నగారు గారు. 1 ఎకరం సైట్ ఇది, దాంట్లో ప్రత్యేకంగా ఉండాలని ఓకే ఇలాగా బాగా ఆడి ఇంజనీర్ అక్కర్ లేకుండా ఆడి ఓకే అన్నీ అలా సెట్గా ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఎదురుకుండా ఎలా కూర్చొని ఆయనే ప్లాన్ చేసుకున్నారా? కాకుండా టీవీ ఆడే కట్టించుకున్నా. అవును, ఇంట్రెస్ట్ ఉండాలండి ముందు అసలు. ఇల్లు ఆయన కట్టడం ఒక ఎత్తు అయితే మళ్ళీ మీరు దీన్ని నీట్గా చూసుకోవాలి రోజు. జాబ్ విజయవాడలో ఉంటాడు, అలా మధ్య మధ్య 2-4 రోజులకి వచ్చి దగ్గర అలా కట్టించుకున్నాడు లేకుండా. ఈ రోజుల్లో సొంత ఊర్లో కూడా కట్టుకుంటలేదు, ఎక్కడికి వెళ్తే అక్కడే కట్టుకుంటున్నారు. ఊర్లో కట్టుకుని ఆయన రావడం అంటే చాలా మంచి కట్టుకోవాలని రకం సైట్ లోని ఇల్లు అలా కట్టించుకున్నాడు. ఇండ్ల తోటి బాగుంటాయి ఈ ఊరంతానా. ఇప్పుడు వస్తారేమోనండి, సంక్రాంతి కదా. మరి వాసు గారు ఇప్పుడు వస్తారంటారా? ఈరోజు వస్తారు. ఓకే, సందడిగా ఉంటుంది ఇంకా ఈ సంక్రాంతి కాబట్టి ఈ 4 రోజులు మంచి. ఓకే, చూడొచ్చు అంటారు ఇల్లు అంతానే. ఇది ఇక్కడ డైనింగ్ హాల్ వస్తుంది అంటారండి. ఇది డైనింగ్ హాల్. ఓకే, కిచెన్ ఇలా కిచెన్ వస్తుంది అన్నమాట. దేనికి వాడతారంటారండి? ఇది దేనికి వాడతారంటారు? కార్లకి. ఇలా కారు వెనక్కి వచ్చేస్తుంది అన్నమాట అండి. ఓకే, కిచెన్ నుంచి పక్కన డైనింగ్ హాల్ వచ్చింది, డైనింగ్ టేబుల్ వచ్చింది అనమాట. మళ్ళీ డైనింగ్ టేబుల్ నుంచి మనం ఇలా ఒక బెడ్రూమ్లోకి వెళ్ళొచ్చు. సేమ్ ఇక్కడ నుంచి మనం ఇది లిఫ్ట్లో వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. మైన 3rd ఫ్లోర్ వరకు వెళ్ళిపోద్దండి లిఫ్ట్. ఓకే, చిన్న లిఫ్ట్ అనుకుంటానండి, పెద్ద. ఓకే, ఇక్కడ టీవీ ప్లస్ ఇక్కడ కూర్చోవడానికి. ఇంకా ఆయన వాసు గారు వేసుకున్నారు ప్లానింగ్ అంతా. ఇది దగ్గరుండి కట్టించుకున్నారంటారా మేస్త్రీలు అదిని? ఓకే ఓకే. మనం ఇప్పుడు మెట్లు అండి ఇటు అంటారు ఇది బయట నుంచి. ఓకే, ఇదొక రూమా? ఓకే, 3 ఓకే 2 బెడ్రూమ్స్ మాట అండి. ఓకే, 2 బెడ్రూమ్స్, ఖాళీగా హాల్ వచ్చింది. పైన కూడా సేమ్ ఇలానే ఉంటుంది అన్నమాట అండి. పైన సేమ్ ఇంతే. 3వ ఫ్లోర్లో వచ్చి కొద్దిగా తేడా వచ్చి. ఓకే, మనం ఇంటి ప్లానింగ్లో ఏంటంటే అంతా ఆయన వేసుకున్నారు, వేరే ఇంజనీర్ కూడా కాదు. అయితే ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ ఒక డోర్ ఉంది కదా, ఇటు నుంచి ఈ డోర్ ఓపెన్ చేస్తేనే మనం పైకి వెళ్ళగలం అన్నమాట. ఎక్కడ కూడా మెట్లు ల్యాండ్ ఓపెన్లో లేదు, అదొకటి మనం మంచి విషయం అన్నమాట. మిగతా హౌసెస్ ఏంటి అంటే ఎవరు వచ్చినా సరే పైకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ డోర్ ఓపెన్ చేయాలి, లేదంటే నెక్స్ట్ ఇంట్లోంచి ఒక లిఫ్ట్ ఉందన్నమాట, లిఫ్ట్లోంచి అయినా వెళ్ళొచ్చు. అక్కడ లిఫ్ట్లోంచి వెళ్ళొచ్చు, లేదంటే ఇది ఇంట్లోంచి మళ్ళీ మనం వెళ్ళాలంటే బయటకి ఇంకా ఎంట్రన్స్ అవ్వకుండా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు. ఇంకా బయట వాళ్ళు ఎవరైనా వెళ్ళాలంటే ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. అక్కడి నుంచి వెళ్ళాలి. ఓకే, ఇద్దరు. మనం ఫస్ట్లో లిఫ్ట్లోంచి వస్తే ఫస్ట్ ఫ్లోర్ చూడొచ్చు. ఇక్కడ కూడా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ 3rd ఫ్లోర్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంకా కిచెన్ లేదు. లాస్ట్ రూమ్ వచ్చేసరికి చూద్దాం. ఓకే, బెడ్రూమ్ చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చింది అన్నమాట. 3rd రూమ్ వచ్చేసరికి 3rd ఫ్లోర్లో వచ్చేసరికి చాలా పెద్ద బెడ్రూమ్ వచ్చింది.
ఈ కబోర్డ్స్, ఒక బెడ్, ఇక్కడ కూర్చోవడానికి. అయితే చుట్టూరు ఈ రూమ్స్ చాలా బాగున్నాయి ఇవి. మొత్తం ఇక్కడ ఉంటే హాల్ మొత్తం కనిపిస్తుంది మాకు బయట. ఇక్కడ ఉండి మొత్తం ఈ లొకేషన్ అంతా చూడవచ్చు మనం. మనం ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో చూస్తాం పైన ఇలా ఓపెన్ సిస్టమ్, అయితే మన సైడ్ చాలా తక్కువ కనిపిస్తాయి. చుట్టూరు అలానే ఈ పైన అలానే ప్లాన్ చేశారు. ఇది ఓపెన్ బెడ్రూమ్ అన్నమాట. ఒక బెడ్రూమ్ చూసాం కదా, చాలా పెద్దది ఓపెన్ బెడ్రూమ్, బాగుంది అది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది. ఓకే, ఇది నార్మల్ బెడ్రూమ్. ఇది దీనికి కూడా అదైతే పూర్తిగా ఈ హాల్ కూడా చాలా బాగుంది. ఇది ఓపెన్లో ఉన్నట్టుంది. వెంటిలేషన్ ఉంది మాట, లైట్ కూడా అవసరం లేదు. మనం హాల్లో చూడొచ్చు. అంటే పెంకిటిల్లు ఉన్నప్పుడు ఏవో ఉంటాయి ఇవి. ఇలా ఎందుకు పెట్టారండి గుండుకి? ఇది ఇది ఓకే, వాళ్ళ నాన్నగారు ఈయన. ఇక మనం కనుమూరి బాపిరాజు గారిది ఇదే గ్రామం కాబట్టి అక్కడ వేద పాఠశాల చూసాం. నెక్స్ట్ టీటీడీ వాళ్ళది ఇది కూడానే కళ్యాణ మండపం అన్నమాట. ఒకసారి చాలా పెద్ద విశాలంగా ఉంది, ఒకసారి లోపల నుంచి చూద్దాం. మరి మీరందరూ ఏంటి సరదాగా వచ్చారు ఇక్కడికి? సెలవు ఈరోజు స్కూల్స్. మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆడుకుంటారండి లోన? ఏ స్కూల్ మీది? కేవీఎన్ జడ్పీ. అక్కడ ఎంత దూరం ఉంటుంది? ఇక్కడే గ్రామదేవత. గ్రామదేవత ఎవరు? ఎప్పుడో జాతర తెలుసా? తెలీదా జాతర ఎప్పుడు? ఈ ఊరే కదా మీది? మరి మీ ఊరు గ్రామ దేవత జాతర తెలీదా?
ఈ గ్రామంలో చూడొచ్చు మనం రోడ్లు అవనివ్వండి, ఇల్లు అవనివ్వండి, అదే విధంగా ఈ గ్రామంలో ఉన్న ఆలయాలు చాలా నీట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ మన హై స్కూల్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది హై స్కూల్. అయితే లాక్ చేసి ఉంది, ఒకసారి బయట నుంచి చూద్దాం. ఇంక ఈ గ్రామం అంతా కనుమూరి వారే ఉంటారు కాబట్టి ఇక్కడ కనుమూరి వెంకట నరసింహరాజు గారు ఐ భీమవరం. సిక్స్త్ నుంచి 10th వరకు ఉంది ప్రస్తుతం. మరి ఈరోజు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి సంక్రాంతికి మనకంతా క్లోజ్లో ఉంది. ఇంకా మీ గ్రామం గురించి కూడా ఏమన్నా చెప్తారేమో అనేది. అంటే ఇది వరకు ఐ భీమవరం అనేసరికి, కోడిపందాలు అనేసరికి ఐ భీమవరమే ఫస్ట్ పేరు వచ్చేదండి. ఇప్పుడు కూడా అదే రకంగా జరుగుతున్నాయి అంటారండి? ఐ భీమవరం జరగట్లేదు, ఆపేశారండి. దేనికి అంటారు అసలు? ఐ భీమవరాన్ని చరిత్ర అంటే ట్రెడిషన్ 400 years నుంచి ఓకే ఈ గ్రామంలో కోడిపందాలు జరిగాయి. ఓకే. ఆ 400 years నుంచి జరిగేది ఒక 6-7 years బ్యాక్ దీన్ని ఎవరో కోర్టులో వేశారు. ఓకే. కోర్టులో వేస్తే రాజకీయమే, దాని గురించి లేదు. ఓకే. కోర్టులో వేశారు. ఆ కోర్టులో వేసిన కాడి నుంచి కోర్టు ఆర్డర్ ఇంకా ఇవ్వలేదు ఉన్న కాడి నుంచి అది పెండింగ్ ఉంది అంతే. అంతేగాని దాన్ని వేరేగా ఎప్పుడూ లేదు. ఓకే. అందుకని అప్పటి నుంచి మేము ఆపేరు. మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. కోర్టు ఎత్తేస్తే వేస్తారు. ఓకే. అంటే మేము మెయిన్ కూడా సంక్రాంతి ముందు ఐ భీమవరం వెళ్తాం అంటే ఇక్కడ కోడి పందాలు ఆడవాడు ఉంటుంది అనుకున్నమాట. రాష్ట్రంలోనే మా ఊరే జరిగేది. 4-5 రాష్ట్రాల నుంచి వచ్చేవారు. ఓకే. చక్కగా కూర్చుని ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసేవారు. అన్ని 3 రోజులు 4 రోజులు 4 రోజులు ఎంజాయ్ చేసేవారు. ఓకే. 4 రోజులు ఎంజాయ్ చేస్తే శుభ్రంగా అప్పట్లో పోలీసు వారు కూడా మమ్మల్ని 4 రోజులు అబ్జెక్షన్ పెట్టేవారు కాదు. ఓకే. పూర్వం మా ఫాదర్స్ నుంచి అలాగే మా కుటుంబం నుంచే ఓకే మెయింటైన్ అవుతుంది. ఓకే. మాది మున్సిపల్ ఫ్యామిలీ. మీదండి? ఓకే. మా తాతల దగ్గర నుంచి మా 400 years బ్యాక్ నుంచి మా ఫ్యామిలీ మున్సిపల్. ఓకే. ఈ విఆర్ఓల వ్యవస్థ వచ్చాక మేము మున్సిపల్ చేయడం మానేశారు. మా పెద్దండ్రి గారు అబ్బాయి చేసేవారు, ఆయన మానేశారు. ఈ తర్వాత మట్టుకి ఇది ఇవన్నీ నేనే చూసేవాడిని. చూసి చక్కగా కూర్చున్నారు. పోలీసు వారు కూడా వచ్చి కూర్చున్నారు. అందులో కోడిపందాల ఏర్పాట్లు అన్నీ కూడా మీరే చూసేవారు మీ గ్రామానికి? పూర్వం నుంచి మా ఫ్యామిలీ నుంచే వచ్చింది అవి వచ్చేది. ఓకే. మా ఫ్యామిలీ నుంచి ఎప్పుడన్నా ఇంతకాలం కోడిపందాలు చేశారంటే చిన్న తగ్గులేదు. మా గ్రామం నుంచి కోర్టుకు వెళ్ళినవి కానీ ఇవి కానీ ఉండవు. ఓకే. మా గ్రామం కట్టడిగా ఉంటుంది. ఓకే. పద్ధతిగా ఉంటారు. ఓకే. అంతేగాని ఏదో జోదలు ఈ మొదలెట్టినట్టు ఉండదు. ఆ పండగ 4 రోజులు తప్పితే తతిమా రోజుల్లో ఎప్పుడు మళ్ళీ కోడిపందెం వేయం. ఓకే. పండగ 4 రోజులు తప్ప ఒట్టి రోజులు కోడిపందెం కానీ ఏమి ప్యాకెట్ కానీ ఏమీ జరగనివ్వం. ఓకే. జరిగితే మేమే ఒప్పుకోం. అయ్యన్నా జరిగితే మేమే ఒప్పుకోం. జరగవు మా ఊళ్ళోనే. అలాంటిది మా ఊరంతా ఈ చివరి నుంచి ఆ చివరికి అందరూ ఒకే ఫ్యామిలీ. ఓకే. కనుమూరి వారు ఈ ఫ్యామిలీ అంటే కనుమూరి వారు ఈ గ్రామం రావడానికి ఏమన్నా హిస్టరీ ఉందంటారు? ఈ గ్రామం నుంచి కనుమూరి వారు ఇక్కడికి మాకు పూర్వం మేము మా ఫాదర్స్ 4 అన్నదమ్ములు. ఓకే. 4 అన్నదమ్ములు ఇప్పుడు అక్కడ
ఎఫ్సిఐ గోడౌన్లు ఉన్నాయి కదా ఉండేది ఎన్ఆర్పి అగ్రహారం. అవునండి, అవును, ఎన్ఆర్పి అగ్రహారం అవునండి, అక్కడ ఉండేవారు. అక్కడి నుంచి 4 అన్నదమ్ములు పనిచేసుకుని ఓకే, అదేదో మొగల్తూరు రాజు గారికి ఏదో అప్పు కావాల్సి మా వాళ్ళ దగ్గరికి వస్తే మా వాళ్ళ దగ్గర లేదని, అప్పుడంటే గో సంపద ఎవరి దగ్గర, అదే పశు సంపద ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే జమీందారు లెక్క ఆ రోజుల్లో. అప్పుడు మా వాళ్ళందరూ మా వాళ్ళకి 6,000 ఆవులు ఉండి 6,000 ఆవులు అప్పట్లో. అంచేత కనుమూరు వారి దగ్గరే డబ్బు ఉంటుంది అనుకుని అప్పుకొచ్చారు ఆయన. ఓకే, తర్వాత అది ఏమైందంటే వీళ్ళ దగ్గర లేదని చెప్పారు, వెళ్ళిపోయారు. తర్వాత రాజుగారి పక్కన మనం ఎందుకు అనుకున్నారు, మా వాళ్ళు ఈ గ్రామం వదిలిపెట్టేసి బయటికి బయలుదేరారు. అక్కడి నుంచి బయటికి బయలుదేరి ఇద్దరేమో అటు వెళ్ళారు. ఒక ఆయనేమో గుడ్డుగూడెం వెళ్ళారు, ఇంకొక ఆయనేమో గుమ్మలూరు వెళ్ళారు. గుమ్మలూరు అంటే పాలకొల దగ్గర, పాలకొల దగ్గర గుమ్మలూరు వెళ్ళారు. ఆయనేమో గుడ్డుగూడెం వెళ్ళారు. ఓకే, ఇటు ఇద్దరు ఈ పక్కకి ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి జంపన పెదరామరాజు గారని ఆయన మా ఊర్లో మీరు కనుమూరు, మీకు మాకు గోత్రం కలుస్తుంది, మా పిల్లల్నిచ్చి మీ పెళ్లి చేస్తాం రమ్మని తీసుకొచ్చారు. ఓకే, మీ 4 ఫాదర్స్ ఇద్దరికి వాళ్ళ పిల్లల్ని ఇచ్చారు అన్నమాట. ఇద్దరికి కదా, ఒక ఆయనకి ఇచ్చారా? ఒక ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఓకే, ఇచ్చి ఆ జంపనూరు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే, ఇంకొక ఆయన ఇటు డైరెక్ట్ గా వెళ్ళిపోయాడు రోడ్డు. ఈ రోడ్డు వెళ్ళిపోయి బిట్రగుంట ఉంది ఒంగోలు దగ్గర తిరుపతి వెళ్ళి దారిలో బిట్రగుంట ఉంది. ఏ బిట్రగుంట అని కైకేలు బిట్ర. ఆ బిట్రగుంటలో ఒక ఆయన ఆగారు. అది మా 4 ఫాదర్స్. కనుమూరు వారు ఈ గ్రామంలో అడుగు పెట్టడం వెనక పెట్టడం వీళ్ళందరూ 4 అన్నదమ్ములు ఇవన్నీ ఉండటం వల్ల అది జరిగింది. ఈ ఫ్యామిలీ కృష్ణరాజు గారి కూడా ఇప్పుడు ఇదే గ్రామం వస్తుంది అంటారు. ఇదే గ్రామం, ఇదే ఊళ్ళని ఇల్లు ఉంది. ఓకే, ఆయన ఇల్లు ఇక్కడ ఉందండి ఇప్పుడు? ఉంది, పొలం ఉంది, ఇల్లు ఉందండి. ఓకే, ఆయన వ్యాపార రీత్యా బయటికి వెళ్ళారు కదా తప్ప ఆయన పొలం ఇల్లు అన్ని సమస్తం ఉన్నాయి ఇక్కడ. కనుమూరు వారలా 4 చోట్ల నుంచి. బాపిరాజు గారికి అన్న కొడుకు ఆయన. అన్నయ్య కూడా. ఇప్పుడు బాపిరాజు గారి ఇల్లు చూసానండి. ఆ బాపిరాజు గారి ఇల్లులోనే ఈయనకి ఉంది. ఓకే, అదే ఇల్లు. అదే బాపిరాజు గారికి ఉన్నాయి, ఈయనకుండి, ఈయన బాపిరాజు గారి తమ్ముడు ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కింద 2 పోర్షన్లో బాపిరాజు గారి కింద 2 ఫ్లోర్లు ఉంటారు. వీళ్ళు ఎప్పుడైనా ఉత్తర గెస్ట్ హౌస్ కింద ఉంటుంది కనుక పైన ఫ్లోరు. వీళ్ళు రఘురామకృష్ణరాజు గారు కానీ బాపిరాజు గారి తమ్ముడు కానీ పైన ఉంటారు. వస్తే వీళ్ళకి 3 బెడ్రూమ్ ఎంతో పైన ఉన్నాయి, అక్కడ ఉంటారు. ఓకే, గెస్ట్ హౌస్ కింద ఉంటుంది తప్ప ఇక్కడ వీళ్ళకి పర్మనెంట్ గా కాపురం ఉండే రకం కాదు కదా. అక్కడ మరి హైదరాబాద్, విజయవాడలో ఇళ్ళు ఉన్నాయి, హైదరాబాదు అక్కడ ఉంటారు. మాకు మా గ్రామంలో కొంచెం ఇంచుమించుగా పంచాయతీలు పుట్టాక ఇప్పటికి టోటల్గా ఒక 3 సార్లు మాత్రం ఎలక్షన్ జరిగింది. తర్వాత అంతా యునానిమస్ ఎప్పుడు యునానిమస్ జరుగుతుంది. గ్రామం అందరూ ఐకమత్యంగా ఉంటాం, అందరూ కలిసిమెలిసి ఉంటాం. ఇల్లు కూడా చాలా బాగున్నాయి, ఊరు కూడా చాలా నీట్ గా ఉంది, రోడ్లు ఏంటి బాగు చేసుకుంటాం శుభ్రంగా. మాకు ఎవరు ఈదిలోకి నీళ్లు రానివ్వరు, రోడ్డు మీద నీళ్లు రానివ్వరు. రోడ్డు కూడా ఇంటి ముందు రోడ్డు ఎవరు ఇంటి ముందు వాళ్ళు. సో 50% ఆ పక్కోళ్ళు 50% ఈ పక్కోళ్ళు నీట్గా ప్రతిరోజు తుడిసేసుకుంటారు. ఇంటి ముందు కూడా ఉంటాయి, నీట్గా చేసుకుంటారు. ఎవరు మురుగుంటలు రానివ్వటం కానీ, డ్రైనేజ్ రానివ్వటం కానీ, ఎవరికారు నూతులు తవ్వుకుని లోపల నీరు కుండీలు పెట్టుకుంటారు, బయటికి రాదు నీరు. అంటే మా ఊరంతా కంప్లీట్ సిమెంట్ రోడ్డు, ఎక్కడ మట్టి రోడ్డు అనేది లేదు. ఈ మధ్య కొత్తగా కాలనీ ఒకటి ఎక్వైర్ చేసాం. నెక్స్ట్ అండి, హెల్త్ గురించి కూడా అందరూ ఒక మాట మీద ఉండి ఒక సిస్టమ్ ప్రకారం చేస్తూ ఉంటారంట కదా. అంటే ఫుడ్ మార్నింగ్ 7-8 కల్లా అయిపోద్ది అని చెప్పి టిఫిన్ ఇప్పుడు మాకు 7-7:30కి భోజనాలు పూర్వం అయిపోయి ఇప్పుడు 9కి వెళ్ళారు. భోజనాలు పెందరడి తింటారు. 12-12:30కి శుభ్రంగా పడుకుని లేచిపోతారు. తెల్లారిజాము మాత్రం
3ంటికి 4ంటికి లేచిపోతారు. ఓకే. అందులో అంటే పూర్వకాలం ఎలా అయితే ఉండేవారో అదే కంటిన్యూ అలా చేస్తారు. ఉంటుంది. ఇప్పుడు రాను రాను మరీ కుర్రోళ్ళు చదువుకుని వీళ్ళు లేకపోతున్నారు తప్ప, లేకపోతే శుభ్రంగా చేసుకునే వాళ్ళే. సాయంత్రం ఎన్నింటికి తింటారంటారు సార్ భోజనం? అదే 5:30, 6 లోపు. 6ంటికల్లా అయిపోతుంది. 6ంటికి చాలా 90% 6 లోపు అయిపోతుంది. ఓకే. 5 to 10% ఏమన్నా కొద్దిగా టైం 6 దాటాక తినాలి తప్ప. ఓకే. నా పేరు సత్య విజయ వెంకట శివనారాయణ రాజు. ఓకేనండి. కానీ అబ్బాయి రాజు అని కేకెత్తా. అబ్బాయి రాజు గారు అంటారు అనమాట. ఇక ఈ ఐబీఎంవరంకి సంబంధించి గ్రామదేవత ఆలయము, ఒకసారి గ్రామదేవతను చూద్దాం. ఇంకా చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీధి కూడా మొత్తం 2 వీధులు అని చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ వీధి ఇది మాట. మరి అమ్మవారి జాతర అది ఎప్పుడు జరుగుతుంది ఏంటి అడుగుదామంటే ఇక్కడ ఎవరు లేరు. ఇదండి ఐబీఎంవరం గ్రామానికి సంబంధించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.